కలియుగ ప్రత్యక్ష దైవం అన్నమయ్య ఈ 2 మాటలు ఎప్పుడు వినిపించినా గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ ప్రసాద్ గారు. వీరు ఈ మధ్య కన్నుమూశారు. అవును. వారితో మీకున్న సంగీత సాన్నిహిత్యం గాని ఓ చాలా సంతోషం. ఇప్పటివరకు ఎవరు అడగల. చాలా సంతోషం అమ్మా అడిగావు. ఆయన చిన్న పిల్లడు మనస్తత్వం అమ్మా. ఊరికే కోపం వస్తుంది ఆయనకి. ఆ, ఆ, ఏదైనా మనం కొంచెం డిఫరెంట్ గా పాడామనుకోండి ఇలా చూస్తారు. అని కదా సరదా. ఐ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎనీ మీన్ వే. ఓకే, ఐ లైక్ ఇట్. ఆయన కూడా ఏమన్నారు చూస్తారు. హీ లుక్స్ ఇన్ డిఫరెంట్ లుక్. డిఫరెంట్ గా అట్లా చూస్తారు అంటే ఆహా అన్నట్టుగా. అది కూడా చాలా ఆనందంగా ఉంటుంది నాకు. వన్ డే డ్యూరింగ్ మై లెర్నింగ్ సంకీర్తనం ఆయన వారు ఏం చేశారంటే నన్ను ప్రత్యేకంగా పిలిచారు ఒకరోజు. అందరూ క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయారు. నేను చివరిగా వస్తున్నా, వారి వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు వీలైతే వారు బ్యాగ్ పట్టుకుని, ఒక్కొక్కసారి వారే పట్టుకుని వచ్చేస్తూ ఉండేవారు. ఏమంటే ఇచ్చేవాళ్ళు కాదు. దట్స్ ఓకే. యూజువల్గా వస్తూ ఉండేదాన్ని. నీతో మాట్లాడాలి అన్నారు ఒకరోజు. లేదు సార్ మాట్లాడదాం అన్న. నీ లైఫ్ గోల్ ఏంటి? ఏం గోల్ లేదు సార్. గోల్ లేకుండా ఎట్లా? ఏం లేదు సార్ ఇప్పటి వరకు నాకు. గోల్ లేకుండా ఎట్లా ఉందాం అనుకుంటున్నావు? నీ లైఫ్లో ఇది అచీవ్ చేయాలని అట్లా ఏంటిది ఏం లేదా? ఏం లేదు సార్. మరి సంకీర్తన ఎందుకు నేర్చుకుంటున్నావు? ఇష్టం నేర్చుకుంటున్నాను. ఇలాగ ప్రశ్నిష్టం చేశారు ఆయన. ఎంతసేపు అనుకున్నా? గంట సేపు. మీ లంచ్ టైం అది. కట్టె కొట్టి తెచ్చాను చిన్న చిన్న ఆన్సర్స్ ఇస్తున్నా. ఆయన మాత్రం వరుస పెట్టి పెడతానే ఉన్నారు క్వశ్చన్స్. చివరగా చూసి అన్నా, సార్ జీవించటమే నా లక్ష్యం సార్ అన్నా. ఆయనకి అర్థం కాలే. పిచ్చదేరు అనుకుంటారు పిల్లది. మీరు ఇచ్చిన ఆన్సర్స్ కి మాత్రం అదే అనుకుని ఉంటారు. పిల్లది. దట్ వాజ్ వన్ ఆఫ్ ది నైస్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. నాకు చాలా నచ్చుతుంది, ముచ్చటగా ఉంటుంది. ఇప్పటికీ నేను దాన్ని ఎవరు వేసుకుంటూ ఉంటా. నేను ఆ రోజు ఎందుకు ఈయనకి ఇలా సమాధానం చెప్పాను, ఇలా ఎందుకు సమాధానం చెప్పాను? లివింగ్ ఇస్ మై పర్పస్ సార్, అంతే తప్ప ఎందుకు ఏమిటి గోల్? ఎవరికి సార్ గోల్ ఉండేది? ఏముండదు కదా. నేను ఒకే ఒక్క ముక్కతో ఆన్సర్ చెప్తున్నాను అని ఎన్నో క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆఫ్టర్ మై యోగ సాధన అంటే గత ఒక 20 ఏళ్లగా, అంటే నాకు నా జీవితంలో గురువు అనేది జీవితంలో ఒక్కరే ఉంటారమ్మా, మిగతా వాళ్ళందరూ ఉపాధ్యాయులే కదా. అలా నా జీవితంలోకి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు రావటం, ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు వచ్చిన తరువాత నేను అధ్యయనం చేసినటువంటి సంకీర్తన పద్ధతి వేరు. నేను చదువుకుంటున్నప్పుడు నేను సైన్స్ శాస్త్రం మాత్రమే లేదా కళ మాత్రమే అంతే. ఆ తర్వాత అది యోగంగా నాకు ఎప్పుడైతే అర్థమైందో, నాకు గురువు ఇంకా ఒక్కరే, జీవితంలో గురువు అంటూ ఉంటే ఒక్కరే ఉంటారు. అట్లా వారి గురువు అయినటువంటి మాస్టర్ సివివి. సో ఇప్పుడు నేను ఆ యోగ పద్ధతిని అనుసరిస్తూ ఆ ధ్యానంలోనే ఇప్పుడు నేను ఉంటూ ఉంటా. సో గురువు ఈజ్ వన్. సో ఆయనతో నాకు ఉండేటువంటి ఒక అనుబంధం ఇలాంటిది అయిన తర్వాత, ఎప్పుడైతే గురుదేవులు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను సంకీర్తనని ఈ పర్స్పెక్టివ్లో చదువుకోవటం మొదలు పెట్టానో యోగపరంగా, ఆ రోజు నేను ఇచ్చిన సమాధానం నేను ఇవ్వలేదని తెలిసి, ఇది నేను ఇచ్చిన సమాధానం కాదు, అప్పుడు కూడా నా గురువు నా వెంటనే ఉన్నాడు. హీ వాంట్స్ మీ టు ట్రావెల్ టు ది హయ్యర్ ప్లేన్స్. కాబట్టి ఆ రోజు సమాధానం నేను చెప్పానా అని అంటే ఇప్పటికీ నాకు అది హాంట్ అవుతూ ఉంటుంది. నేను చెప్పిన సమాధానం కాదు ఆయనకి. మాకైతే గూస్ బంప్స్ లాగా ఉంది మీరు చెప్తుంటే. నేను ఆ రోజు ఆయనకి నేను సమాధానం చెప్పాల, ఆయన రెట్టించి అడుగుతూనే ఉన్నారు. నేను ఎక్కడా కూడా ఇంత కూడా ముఖంలో ఒక చికాకు పరాకు ఏంటిది అట్లా ఏమి ముఖం లేదు. స్టిల్ ఐ రిమెంబర్ దట్ సిచ్యువేషన్. ఆ సంఘటన నాకు ఇప్పటికీ జ్ఞాపకమే ఆయనతో. ఆ తర్వాత కూడా ఒకసారి కలిశాను 2-3 సార్లు. బట్ ఐ జస్ట్ బౌ డౌన్ టు హిస్ ఫీట్. దట్స్ ఇట్. ఇంకంతకంటే ఏం లేదు. సో ఆ సమాధానం యోగలో వచ్చినప్పుడు జరిగిందన్నానే. ఆయన కూడా చాలా మంది అడిగారు గురుదేవులు, మీ జీవిత లక్ష్యం ఏమిటి అని. ఆయన అన్నారు, లివింగ్ ఈజ్ మై పర్పస్ అన్నారు. ఇది నేను ఎప్పుడు చదివాను? బాలకృష్ణ ప్రసాద్ గారు అడిగినప్పుడు నాకు తెలియదు. దాని తర్వాత ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. సో స్టిల్ టుడే I believe that my guru was carrying me since I was born. I did not know. నాకు అప్పుడు తెలియకపోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ప్రసాద్ గారు చాలా చిన్న పిల్లవాడి మనస్తత్వం.
ఒక కీర్తన ఉంది మాకు పాఠం చెప్పేటప్పుడు. అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ, ఇలా మా మాటలు ఇంక మేలుకోవయ్య, మిన్నక వేసాలు మాని మేలుకోవయ్య, సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్య, మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా కృష్ణ. అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ అంటే చాలు, ఇక అసలు ఎక్కడో ఉండేవారు. నేను సార్ మీ పేరు వచ్చిందని అంత మురిసిపోతున్నారా సార్ అనేవాళ్ళం. చిన్నవాళ్ళం కదా, కొంచెం ముచ్చటగా, చిన్న వాళ్ళలో కూడా మీరు కొంచెం పెంకిగా చాలా అల్లరిగా ఉండేదాన్ని. ఫైటింగ్ కూడా అంతే. ఒకటి ఏదన్నా చెడ్డది జరిగిందంటే క్లాస్ లో కానీ ఎవరితో ఏది కానీ మిస్బిహేవ్ చేసినా ఫస్ట్ నేనుంటా. మగపిల్లలు ఆడపిల్లల పట్ల మిస్బిహేవ్ చేయకూడదు. పిల్లలకి స్టైఫండ్ రాకపోతే వెళ్ళి పోరాటం చేస్తా ప్రిన్సిపల్ దగ్గర. అట్లా అన్నమాట. పాపం వాళ్ళకి ఆ నెల గడవదు వాళ్ళకి స్టైఫండ్ లేకపోతే. చాలా పేదవాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాదు స్టైఫండ్, 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. 700 లోకల్కి, నాన్ లోకల్కి 1500 అట్లా ఇచ్చేవాళ్ళు. అది స్వామి సొమ్మే, నీ సొమ్ము ఇచ్చినట్టు ఏం ఫీల్ అయిపోతావయ్యా అని ప్రిన్సిపల్తో కొట్లాడేదాన్ని. అట్లా ఈయనతో కూడా అంతే. ఎక్కడైనా మిస్బిహేవ్ చేస్తే మాత్రం ఐ కుడెంట్ టాలరేట్ అండి. ఆడపిల్లలతో ఎవరన్నా మిస్బిహేవ్ చేస్తే మాత్రం వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చేదాన్ని. ఇంకొకసారి ఇట్లా చేయొద్దు, మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇంతే, మేము వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు చులకనగా చూడడం కాదు కదా ఇది. ఇట్లా చాలా జరిగేనా అంటే బాధ ఇస్తుంది నాకు అలాంటివి చూసినప్పుడు. ఒక న్యూనత భావంతో చూడటం అంటే అంటే బ్రాహ్మణ్కి మాత్రమే సంగీతం వస్తుంది, ఇంకెవరికి రాదా అలా కూడా ఉండేది. ఓపెన్గా చెప్తున్నది, నాకు ధైర్యంగా చెప్పటమే తెలుసు. మీరేంటి పాడేది అన్నట్టుగా కొంత చూడటం. ఈ అన్నిటిలోనూ కొంత నలిగాం, వీటన్నిటితోనూ కొంత బాధపడ్డా. సో అలాంటి సిచ్యువేషన్స్ చూశాను, ఇలాంటివి చూశాను, వాన్ చేశాను చాలాసార్లు. అట్లా ఇఫ్ దే ఆర్ నాట్ క్యారెక్టర్లీ గుడ్, ఐ నెవర్ యూస్ టు గో టు దట్ సైడ్. వాళ్ళని అసలు కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. సో వేర్ ఐ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ది క్యారెక్టర్. ఎందుకనంటే సంకీర్తన పాడటం కానీ విద్య ఏదైనా సరే క్యారెక్టర్ లేకపోతే వెలగదు. భగవత్ సంబంధమైన ముఖ్యంగా భగవత్ సంబంధమైన ఏ విద్య అయినా సరే, సంగీతము, ఆర్ట్, డాన్స్, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే అది చక్కగా వెలగదు ఆ వ్యక్తిలో నుంచి. బాగా పాడొచ్చు, బాగా వాయించవచ్చు. ఎలా ఉంటుందంటే సైంటిఫిక్గా ఉంటుంది, సైన్స్ ఆఫ్ మ్యూజిక్గా ఉంటుంది. యూ షుడ్ నో ది ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్ ఈజ్ ఫర్ యోగం అని తెలిసిన సంగీతాన్ని పాడుకోగలగాలి. అది ఎంత గొప్ప సంగతులేసి పాడామన్నది కాదు, ఎంత మనసారా పాడుతున్నాం అన్నది ముఖ్యం. అలాగా నేను ఐ యూస్ టు బి ఎ రెబెల్, లైక్ ఐ వాజ్ ఎ రెబెల్, నో డౌట్. ఆ రెబెలిస్టిక్ గానే ఉండేదాన్ని. అన్యాయాన్ని ఓర్వలేను, తప్పుడు బిహేవియర్ని ఓర్వలేను, అది వెంటనే వెళ్ళి చెప్పేదాన్ని. సో బాలకృష్ణ ప్రసాద్ గారు ఎట్లా అంటే చాలా కూల్గా ఉండేవారు, కానీ ఆయన యాంగర్ని హ్యాండిల్ చేయగలిగేవారు కాదు. హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ యాంగర్ కాన్షియస్. ఓకే, అంటే కోపం, ఆ కోపం మీదనే ఎప్పుడూ ఉండేవారు అనమాట. సో అది కొంచెం ఎవరికైనా ఇబ్బంది. ఎందుకనంటే ఏ విద్య అయినా సరే ప్రేమగా చెప్తే గాడిదతో కూడా పాట పాడించచ్చు. ఆ ప్రేమ ఉండాలి లోపల. అలాంటి ఒక దాన్ని సంకీర్తన పాడేవాళ్ళు ముఖ్యంగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంకీర్తనలో ప్రబోధం చేసేది ఏమిటి? ఈ వాక్కు ఏం చెప్తోంది? ప్రతిసారి కూడా మనకొక ఉద్బోధ చేస్తుంది. అది అందుకోలేనప్పుడు కష్టం. సో మాస్టర్ గారి వరకు, బాలకృష్ణ ప్రసాద్ గారి వరకు హీ వాజ్ లైక్ అ చైల్డ్, లైక్ నాకు తెలిసి. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఒక ముచ్చట ఉంది ఆయనతో. ఆయన
వెళ్ళి కచేరీలు చేసి వస్తూ ఉంటే పాపం వచ్చిన వెంటనే మళ్ళా వచ్చి మాకు పాఠం చెప్పాలి. ఎలా అయినా బడలికే ఉంటుంది. అవును, ఆయన ఏం చేసేవారు, ఒక కవర్లో బిస్కెట్లు పట్టుకొచ్చేవారు. సో స్వీట్ ఆఫ్ హిమ్, సమ్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ స్వీట్. కవర్లో బిస్కెట్లు తీసుకొచ్చి, జ్యోతిర్మయి ఈరోజు ఫలానా ఊరు వెళ్ళా ట్రైన్లో, ఆ ట్రైన్లో ఈ బిస్కెట్లు అమ్ముతున్నాడు. ఏమి ఈ బిస్కెట్ టేస్టీ, ఎంత బాగుందో తిని చూడు అని ఇచ్చేవారు. ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ అట్ హార్ట్ అ చైల్డ్ లైక్. బట్ కొన్ని ఎమోషన్స్ని ఆయన సరిగ్గా క్యారీ చేయలేకపోయేవారు. అంతే.